హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఐఎస్ నాలెడ్జ్ వే టు లాభసాన సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే ఈజ్ నథింగ్ బట్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఈ మూడు సర్వీసెస్ని కలిపి మనం ఆల్ ఇండియా సర్వీసెస్కి చెప్తాం అన్నమాట. అయితే ఇందులో ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది మిగిలిన రెండాటికి కొంచెం వేరుగా ఉంటుంది. దేనిలోనంటే ప్రిలిమ్స్కి వచ్చేసరికి మూడాటికి ఒకటే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుంది. మెయిన్స్కి వచ్చేసరికి ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్కి ఎగ్జామ్ డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఓకే, దిస్ ఈజ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. అయితే మన కంటెంట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ గురించి, ఇండియన్ పోలీస్ సర్వీస్ గురించి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దాంతోపాటుగా వాటి యొక్క హిస్టరీస్ ఏ విధంగా ఉన్నాయి, దాని యొక్క టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మనం మొదటిగా డిస్కస్ చేసుకునేది ఏంటంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అనమాట. అయితే మనకి లోగో వాటి కనిపిస్తుంది చూడండి, ఇది ఐఏఎస్ సంబంధించినటువంటి లోగో. ఈ లోగోలో మనకి 24 లీవ్స్ ఉంటాయి. ఈ 24 లీవ్స్ 24 సర్వీసెస్ని ఇండికేట్ చేస్తాయి అన్నమాట. ఈ 24 లీవ్స్లోని ఒకటి ఏంటంటే ఐఏఎస్ అనమాట. అయితే ఈ ఐఏఎస్ అనేది మిగిలిన 23ని కూడా రెగ్యులేట్ చేయగలదు. కాబట్టి ఈ ఐఏఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి ఈ లోగోను ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మోటో. దీని యొక్క మోటో ఏ విధంగా ఉంటుంది అంటే యోగా ఇంప్లైస్ ఎక్సలెన్స్ అట్ వర్క్. ఓకే, నెక్స్ట్ అయితే ఈ ఐఏఎస్ ఎలా వచ్చింది అంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇండియన్ సివిల్ సర్వీసెస్ని మన ఇండియన్ గవర్నమెంట్ 1946లో ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా రీప్లేస్ చేయడం జరిగింది. అయితే వీటి యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, స్టాఫ్ కాలేజ్ అంటారు దాన్ని. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉందని లాబ్సానా, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ అకాడమీ అనమాట. ఇది ఎక్కడ ఉంది ముస్సోరీ, ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి ముస్సోరీలో ఉంటుంది. నెక్స్ట్ క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ. మనం వీళ్ళ యొక్క ఐఏఎస్ ఆఫీసర్స్ని కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్. ఇవి రెండు కూడా ఐఏఎస్ యొక్క వర్క్ని వాళ్ళని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. ఐఏఎస్కి ఇచ్చేటువంటి అవార్డ్స్ ఏంటంటే ఐఏఎస్ అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్. మనకు బాగా తెలుసు ఐఏఎస్ అనేది ప్రెస్టీజియస్ అండ్ పాపులర్ కెరీర్ చాయిస్గా చాలామంది ఆస్పిరెంట్స్ అనేవాళ్ళు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే వేరియస్ అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా మేనేజ్ చేసేటువంటి పవర్ఫుల్ జాబ్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తుందంటే పాలసీస్, గవర్నమెంట్స్ చేసేటువంటి పాలసీస్ని ఇంప్లిమెంటేషన్ చేయడంలోని, అలాగే మినిస్టర్స్కి అడ్వైస్ చేయడంలోని వేరియస్ ఇష్యూస్లో ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. అలాగే ల్యాండ్ ఆర్డర్లో కూడా వీళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఉంటుంది. అయితే మనం హిస్టరీని కనుక గమనించినట్లయితే 1946లో ప్రీమియస్ కాన్ఫరెన్స్ ఆఫ్ ది సెంట్రల్ క్యాబినెట్ ఏం చేసింది అంటే ఐసిఎస్ని ఐఏఎస్గా కన్వర్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అంటే ఇండియన్ సివిల్ సర్వీసెస్ని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా కన్వర్ట్ చేయడం అనేది జరిగింది. అయితే ఆ తర్వాత గవర్నమెంట్ పార్ట్ 4లో ఆర్టికల్ 312 టూ క్లాస్ ఇంట్రడ్యూస్ చేసి ఐఏఎస్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అయితే దాన్ని ఆల్ ఇండియా సర్వీసెస్లో పెట్టడానికి ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క చట్టం ప్రకారం ఐఏఎస్ని ఆల్ ఇండియా సర్వీసెస్లో పెట్టడం అనేది జరిగింది. నెక్స్ట్ దీని యొక్క జాబ్ రోల్స్ కనుక చూసినట్లయితే అంటే ఏమేమి జాబ్స్, ఒకవేళ ఐఏఎస్ అవుతే ఉండేటువంటి జాబ్స్ ఏంటంటే క్యాబినెట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, డివిజనల్ కమిషనర్, సబ్ డివిజనల్ ఆఫీసర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్. ఇవి ఏంటంటే హయ్యర్ కేటగిరీ టు లోయర్ కేటగిరీ. అయితే మనం ఐఏఎస్ అయిన తర్వాత మనకి కొన్ని మన యొక్క పనితనాన్ని, మన యొక్క వర్క్ని బట్టి మనకి జాబ్స్ని ఇవ్వడం అనేది జరుగుతుంది.
అయితే అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది క్యాబినెట్ సెక్రటరీ. క్యాబినెట్ సెక్రటరీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, అంటే దేశంలోనే అత్యున్నతమైనటువంటి జాబ్ అన్నమాట, బ్యూరోక్రసీలో అత్యున్నతమైనటువంటి జాబ్ అన్నమాట. ఈ క్యాబినెట్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది మరియు కోఆర్డినేటర్గా సెంట్రల్ గవర్నమెంట్స్లో ఉన్నటువంటి పొలిటికల్ సిస్టమ్కి, సివిల్ సర్వీస్ సిస్టమ్కి కూడా ఒక కోఆర్డినేటర్గా, మానిటర్గా ఈయన కోఆర్డినేట్ చేస్తూ ఉంటాడు. ఇంకేంటంటే మనం యూపీఎస్సీ ఎగ్జామ్స్ రాస్తూ ఉంటాం కదా, వాటి యొక్క సెలక్షన్లో కూడా ఈ క్యాబినెట్ సెక్రటరీ యొక్క రోల్ అనేది ఎక్కువగానే ఉంటుంది. నెక్స్ట్ చీఫ్ సెక్రటరీ అనేది స్టేట్కి సంబంధించింది. ఈ స్టేట్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అంటే ఏం కాదు, మినిస్టర్స్నే డిపార్ట్మెంట్స్గా పిలుస్తూ ఉంటారు. సెంట్రల్కి స్టేట్కి డిఫరెంట్ ఏంటంటే, సెంట్రల్లో మనం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అని పిలుస్తూ ఉంటాము, కానీ స్టేట్లో మాత్రం డిపార్ట్మెంట్స్గా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ అని ఇలా పిలవడం జరిగిందనమాట. ఈ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కూడా ఒక కోఆర్డినేటర్గా చీఫ్ సెక్రటరీ అనేవాడు అపాయింట్ అవుతాడనమాట. ఈయనే కోఆర్డినేటింగ్ కమిటీస్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఒక చైర్మన్గా ఉంటాడనమాట. నెక్స్ట్ డివిజనల్ కమిషనర్. మన స్టేట్లో కనుక గమనించినట్లయితే కొన్ని డివిజన్స్ ఉంటాయి. ఈ డివిజన్స్కి ఒక డివిజనల్ కమిషనర్ అనేవాడు అపాయింట్ చేయబడతాడనమాట. ఈయన యొక్క వర్క్ ఏంటనంటే, జనరల్ అడ్మినిస్ట్రేషన్స్ ఏమైతే ఉన్నాయో వాటన్నిటికి ఒక కలెక్టివ్ కోఆర్డినేటర్గా ఈ డివిజనల్ కమిషనర్ అనేవాడు ఉంటాడనమాట. నెక్స్ట్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉందో దానికి ఒక హెడ్గా ఈ డివిజనల్ కమిషనర్ అనేవాడు ఉంటాడు. నెక్స్ట్ సబ్ డివిజనల్ కమిషనర్ కింద ఉండేటువంటి సబ్ డివిజనల్ ఆఫీసర్ అనమాట. ఈ సబ్ డివిజనల్ ఆఫీసర్ అనేవాడు వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఒక ఇన్ఛార్జ్గా వ్యవహరిస్తాడనమాట. ఒక సబ్ డివిజన్కి, అంటే డివిజన్లోనే కొన్ని సబ్ డివిజన్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క సబ్ డివిజన్కి ఒక్కొక్క సబ్ డివిజన్ ఆఫీసర్ ఉంటాడు. నెక్స్ట్ ఫైనల్లీ డిస్ట్రిక్ట్ సంబంధించింది. దీన్ని కలెక్టర్గా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఈయన యొక్క రోల్ ఏంటంటే, అడ్మినిస్ట్రేషన్ రన్నింగ్లో, రెవెన్యూ కలెక్షన్లో ఈయన యొక్క పాత్ర అనేది చాలా అధికంగా ఉంటుంది. ఓకే, ఇవే కాకుండా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అయినటువంటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఏషియన్ బ్యాంక్, యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ అండ్ సోషల్ కార్పొరేషన్ ఆర్గనైజేషన్కి సంబంధించిందనమాట. ఓకే, వీటిలో కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది మన దేశం తరపున. ఓకే, ఇది ఐఏఎస్కి హిస్టరీ మరియు ఐఏఎస్ అయితే కనుక ఇచ్చేటువంటి జాబ్స్ అనమాట. నెక్స్ట్ ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ అని పిలుస్తూ ఉంటాము. మనకి ఇది 3 సింహాలతో ఉన్నటువంటి ఒక లోగో మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ 3 సింహాలు అనేది కూడా అశోకుని యొక్క శిలాశాసనాల్లో స్తంభ శాసనంగా మనం గమనించవచ్చు అనమాట. అయితే యాక్చువల్గా 4 సింహాలు ఉంటాయి, అది 4వ సింహం వెనకాల ఉంటుంది, కనపడదు అనమాట. అలాగే ఎద్దు, ఏనుగు, జింక ఇవి కూడా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ఐపీఎస్ యొక్క మోటో ఏంటంటే ట్రూత్ ఎలాన్ ట్రయంప్స్, అంటే నిజం అనేది ఒంటరి విజయం అని వీళ్ళ యొక్క మోటో అనమాట. అయితే ఇండియన్ పోలీస్ సర్వీస్ ఏ విధంగా తీసుకొచ్చారంటే 1948లో ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ సర్వీసెస్ని ఇండియన్ పోలీస్ సర్వీస్గా మార్చడం అనేది జరిగిందనమాట. స్టాఫ్ కాలేజ్ కనుక మనం చూసినట్లయితే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, ఇది మన హైదరాబాద్లో ఉంది. సో 1-2 నెలలు లాబ్సానాలో ట్రైనింగ్ అయిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి తీసుకొచ్చి 1 సంవత్సరం వరకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. వీళ్ళ యొక్క కంట్రోలింగ్ అథారిటీ ఎక్కడ ఉంటుంది అని అంటే, ఎవరనంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అంటే దేశంలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఉంటారు, వాళ్ళ కిందన వీళ్ళు ఉంటారనమాట. ఆ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరనంటే అమిత్ షా, మన ప్రస్తుతం మినిస్టర్. నెక్స్ట్ అవార్డ్స్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అశోక్ చక్ర, కీర్తి చక్ర. హిస్టరీ కనుక మనం చూసినట్లయితే 1861లో బ్రిటిష్ రాజ్ అనే ఆయన ఒక ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ కౌన్సిల్స్ యాక్ట్ ప్రకారం ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆ తర్వాత 1948లో ఏం చేశారంటే
1948లో ఆర్టికల్ 312 క్లాస్ 2ని ఇంట్రడ్యూస్ చేసి ఐపీఎస్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం అనేది జరిగింది. అయితే ఇండియన్ ఇంపీరియల్ పోలీస్ సర్వీస్ కంటే ముందు సుపీరియర్ పోలీస్ సర్వీస్ అనేది ఉండేది. ఆ తర్వాత ఇండియన్ ఇంపీరియల్ సర్వీస్ పోలీస్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత మన ఇండియా గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 1948లో 312 ఆర్టికల్ని క్రియేట్ చేసి ఐపీఎస్ ఆఫీసర్స్గా మార్చడం జరిగింది. ఆ తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ 1951 ప్రకారం ఐపీఎస్ని కూడా ఆల్ ఇండియా సర్వీసెస్లో చేర్చడం అనేది జరిగింది. నెక్స్ట్ జాబ్ రోల్స్ కనుక చూసినట్లయితే లా అండ్ ఆర్డర్ కంట్రోలింగ్లో, నెక్స్ట్ కమాండింగ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ మనకి తెలుసు, ఇంటెలిజెన్స్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా, సెంట్రల్ ఇన్వెస్టిగేటివ్ డిపార్ట్మెంట్. సిబిఐ అనేది సెంట్రల్కి సంబంధించింది, సిఐడి అనేది స్టేట్కి సంబంధించింది అనమాట. ఇవి రెండు కూడా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి డిపార్ట్మెంట్స్. అయితే అవే కాకుండా సిఏపిఎఫ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, బార్డర్ స్పెషల్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్, ఇవన్నీ కూడా ఐపీఎస్ అయిన తర్వాత వచ్చేటువంటి జాబ్స్ అనమాట. అంటే ఐపీఎస్ ఆఫీసర్ అయితే మోర్ దెన్ జాబ్స్ అనేవి మనకి ఇందులో అవకాశాలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ మూడవది ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అనేది ఫారెస్ట్కి సంబంధించింది. వీటి యొక్క లోగో కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ప్లాంట్స్ లాగే కొంచెం మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక ట్రీని ప్రొటెక్ట్ చేస్తున్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రొటెక్టర్ ఆఫ్ ది ఫారెస్ట్ అని ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని చెప్తారనమాట. అందుకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మోటో కనుక చూసినట్లయితే ద ఫారెస్ట్ ఈజ్ ఎర్త్ డిలైట్. అంటే అడవి అనేది ఒక భూమికి ఆనందంగా చెప్పొచ్చు అనమాట. అయితే దీన్ని ఎలా మార్చారు అంటే ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ని 1966లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్గా మార్చడం అనేది జరిగింది. అయితే దీని యొక్క స్టాఫ్ కాలేజ్ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ సర్వీస్ అని పిలుస్తారు. ఇది డెహ్రాడూన్లో ఉంది. ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ, ఇది కూడా ఐఎఫ్ఎస్ యొక్క ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఈ ఇందిరాగాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ అనేది డెహ్రాడూన్లో ఉంది. నెక్స్ట్ వీటి యొక్క క్యాడర్ కంట్రోలింగ్ అథారిటీ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనేది ఈ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ని రెగ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. వీటి యొక్క హిస్టరీ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కంటే ముందు ఇంపీరియల్ ఫారెస్ట్ సర్వీస్ని బ్రిటిష్ రాజ్ అనేది 1864లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1966లో ఇండియన్ గవర్నమెంట్ ఐఎఫ్ఎస్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత 1951 ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ ప్రకారం ఈ ఐఎఫ్ఎస్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. వీటి యొక్క జాబ్ రోల్స్ కనుక మనం చూసినట్లయితే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. ఓకే, ఇవి వీటి యొక్క జాబ్ రోల్స్. అయితే ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనేది సెంట్రల్ సంబంధించింది, ద హెడ్ ఆఫ్ ది ఫారెస్ట్ ఫోర్స్ అనమాట. అంటే ఫారెస్ట్ ఫోర్స్కి ఒక హెడ్గా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్గా చెప్పొచ్చు అనమాట. అయితే దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఫారెస్ట్ని కన్సర్వ్ చేయడంలో ఈయన యొక్క ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ కానీ, వైల్డ్ లైఫ్ ఇష్యూస్ కానీ ఇండియాలో ఏమన్నా సరే ఈయనే ప్రొటెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ఈయన యొక్క అడిషనల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ యొక్క ప్లేస్, ఇంపార్టెంట్ రోల్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనే ఆయన ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్కి ప్రతిదీ డాక్యుమెంటేషన్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ ఫారెస్ట్ని కన్జర్వ్ చేయడంలో ఇంపార్టెంట్ రోలు అడిషనల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అనమాట. మూడోది డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, అడిషనల్ కన్నా కొంచెం లోయర్ క్యాడర్.
సో ఈయన కూడా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్గా చెప్పొచ్చు అనమాట. అంటే డివిజన్స్ ఉంటాయి, ఈ డివిజన్స్కి డిప్యూటీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని అపాయింట్ చేస్తూ ఉంటారు అనమాట. ఈయన కూడా ఎన్విరాన్మెంట్, వైల్డ్ లైఫ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసేటువంటి ఒక ఆఫీసర్. నెక్స్ట్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్. నెక్స్ట్ అంటే డిప్యూటీ కింద అసిస్టెంట్, ఆయనకి అసిస్టెంట్గా ఒక సపోర్టర్గా అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఆఫీసర్ అనేవాళ్ళు ఉంటారనమాట. ఈయన డిపార్ట్మెంట్స్ ఆన్ కంప్లీటింగ్ ద టాస్క్ అసైన్డ్ బై దెమ్. అంటే హయ్యర్ లెవెల్ అఫీషియల్స్, డిపార్ట్మెంట్స్లో ఒక హయ్యర్ లెవెల్ అఫీషియల్స్గా ఈ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని చెప్పొచ్చు అనమాట. ఫైనల్లీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్. ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ అంటే మనకి సింపుల్గా చెప్పాలంటే ఫారెస్ట్లో ఉండేటువంటి ఒక పోలీస్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడంలోనూ, వాటి యొక్క ప్రాపర్టీస్ని, గవర్నమెంట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రొటెక్ట్ చేయడం, అలాగే డిప్యూటీ డివిజనల్ కన్జర్వేటర్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అనేది ఈ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ యొక్క ఇంపార్టెంట్ రోల్ అనమాట. సో ఈ 5 జాబ్స్ కూడా ఐఎఫ్ఎస్ అవ్వడం ద్వారా వచ్చేటువంటి ఐఎఫ్ఎస్ ద్వారా ఈ 5 జాబ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. అయితే మన యొక్క మన యొక్క స్టడీని బట్టి, మన యొక్క ఎడ్యుకేషన్ బట్టి, మన యొక్క టాలెంట్ని బట్టి ఈ ఐఎఫ్ఎస్ అనేది రావడం జరుగుతుంది. ఐఎఫ్ఎస్ అయిన తర్వాత మన యొక్క రోల్ని బట్టి ఈ జాబ్స్లో మనం సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈ మూడు కూడా ఆల్ ఇండియా సర్వీసెస్కి సంబంధించినవి అనమాట. సో మొత్తం 24 సర్వీసెస్లో ఫస్ట్ 3 సర్వీసెస్ గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వీడియోలో రిమైనింగ్ సర్వీసెస్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసేటువంటి కామెంట్ని బట్టి నా యొక్క వీడియోని డెవలప్ చేయడం, అంటే ఎలా చెప్పాలి అనేది నాకు తెలుస్తుంది కాబట్టి, సో తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ కూడా చేస్తే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ వీడియో అందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.